హలో. హాయ్ అండి. సో, నా పేరు గౌతమ్. ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు సీడీసీ టీమ్‌కి థాంక్స్. అలాగే ఈ సెషన్‌కి వచ్చిన మీ అందరికీ కూడా థాంక్స్. నేను ఈరోజు ఉదయం కొంతమందితో మాట్లాడాను. అంటే స్టూడెంట్స్‌తో మాట్లాడాను. అంటే నేను చెప్పేది ఈరోజు ఉదయం గురించి స్టూడెంట్స్‌తో మరియు కొంతమంది ఫౌండర్స్, మిడ్ లెవెల్ మరియు సీనియర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళందరి దగ్గర నుండి నాకొచ్చిన ఒక కామన్ క్వెషన్ ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అని. అవునా? ఈ క్వెషన్ ఏఐకి సంబంధించింది. సో, నేను ఇక్కడ వీటన్నిటి గురించి కవర్ చేయబోతున్నాను. అయితే ముందుగా నేను ఓకే. డేటా ఇంజినీరింగ్ ఎవల్యూషన్. మీరు ఎంతమంది ఏఐని చూసారని అడిగారు. కానీ నేను డేటా ఇంజినీరింగ్ గురించి అడుగుతున్నాను. కేవలం 5గురు మాత్రమే డేటా ఇంజినీరింగ్ ఉదయం నుండి స్టేజ్ మీద ఈ పదాన్ని వాడారు. అందుకే నేను ఎప్పుడు డేటా ఇంజినీరింగ్‌ని ఒక హిడెన్ జెమ్ అని చెప్తుంటాను. ఏ పబ్లిక్ ఫోరమ్‌కి వెళ్ళినా వాళ్ళు డేటా అనలిటిక్స్, తర్వాత డేటా సైన్స్, ఆ తర్వాత ఏఐతో స్టార్ట్ చేస్తారు. డేటా ఇంజినీరింగ్ సరిగ్గా లేక. అందుకే వాళ్ళు పదాన్ని వాడేవారు కాదు. అలా కార్పొరేట్స్‌లో, మార్కెటింగ్‌లో కొందరు వాడటం మొదలుపెట్టారు. డేటా విషయానికి వస్తే జనం స్కిప్ చేస్తారు. కానీ అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. డేటా అనలిటిక్స్‌లో ఒకటి, డేటా సైన్స్ ఏఐలో ఒకటి తీసేస్తే వచ్చేదే డేటా ఇంజినీరింగ్. మేము ఏఐకి ఫ్యూయల్ ఇస్తాము. మరింత ఇంటెలిజెన్స్ కోసం డేటా ఇస్తాము. అన్ని రకాల అనాలిసిస్ చేస్తాము, క్లీన్ చేస్తాము. ఇలాంటి పనులన్నీ చేస్తాము కదా! మొదట్లో డేటా ఇంజినీరింగ్ అనే పదాన్ని అస్సలు వాడేవారు కాదు. సుమారు 2015 అని చెప్పొచ్చు. ఇదంతా హడూప్‌తో మొదలైంది. అప్పుడు అందరూ హడూప్ అనేవారు. నేను 2013లో హడూప్‌లో చేసేవాడిని. నేను 2013లో పాస్ అయ్యాను. అదృష్టవశాత్తు నాకు డేటా ఇంజినీరింగ్‌లో అంటే సరిగ్గా చెప్పాలంటే హడూప్‌లో జాబ్ వచ్చింది. నేను హడూప్‌లో చేస్తున్నానంటే, "ఓ అడోబీలో చేస్తున్నావా?" అనేవారు. ఏ సాఫ్ట్‌వేర్? లేదు. ఇది హడూప్, అడోబీ కాదనేవాడిని. నాకిప్పటికీ గుర్తుంది. నేను హడూప్‌లో చేస్తున్నానని చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్, నైబర్స్‌తో జరిగిన ఆ సంభాషణలు కరెక్ట్. తర్వాత బిగ్ డేటా ఇంజినీరింగ్ అని పిలవడం మొదలైంది. అప్పటి వరకు కంపెనీలు స్పెసిఫిక్ డెసిగ్నేషన్స్ ఏవి ఇవ్వలేదు. మనం పని చేస్తున్నా సరే. హడూప్ లేదా బిగ్ డేటా ఇంజినీర్ లాంటి డెసిగ్నేషన్స్ లేవు. అప్పట్లో అలాంటివేమీ లేవు. కానీ తర్వాత 2015, 16, 17 నుండి డేటా ఇంజినీరింగ్ అనే పదం మెల్లగా మొదలైంది. డెసిగ్నేషన్స్ క్రియేట్ అవ్వడం మొదలైంది. రోల్స్ క్రియేట్ అయ్యాయి. సో, ఇప్పుడు సీనియర్ డేటా ఇంజినీర్స్, జూనియర్ డేటా ఇంజినీర్స్, డేటా ఇంజినీర్స్ 1, 2, 3 లాంటి రోల్స్ ఉన్నాయి. మొదలైనవి కదా! అప్పుడు క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ వచ్చింది. అంతా ఆన్ ప్రేమ్ కాబట్టి. అప్పుడే క్లౌడ్ పిక్చర్‌లోకొచ్చింది. ఇప్పుడు మనం ఐ గురించి మాట్లాడుకుంటున్నట్టే అప్పుడు క్లౌడ్ ఉండేది. ఎందుకంటే ఏఐ, క్లౌడ్ 2 హారిజాంటల్. అవి అన్ని చోట్ల సెట్ అవుతాయి. కరెక్ట్. సో, క్లౌడ్ సర్వీసెస్ అమ్మడం మొదలైంది. అప్పట్లో ఏడబ్ల్యూఎస్ టాప్‌లో ఉండేది. తర్వాత మైక్రోసాఫ్ట్ అజూర్‌తో గూగుల్ కూడా పిక్చర్‌లోకి వచ్చాయి. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఇంకా రేస్‌లో ఉన్నా, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం గూగుల్, మైక్రోసాఫ్ట్ టాప్‌లో ఉన్నాయి. తర్వాత ఏడబ్ల్యూఎస్ వస్తుంది. నేను కలిసేవాళ్ళు చెప్పే దాన్ని బట్టి నేను ఆ ర్యాంక్ ఇస్తుంటాను. ఇప్పుడు అంతా డేటా ఇంజినీరింగ్ గురించి నడుస్తోంది. ఐ డేటా ఇంజినీరింగ్ నేను ముందే చెప్పినట్టుగా ఏఐ అనేది ఇప్పుడు హారిజాంటల్ అయిపోయింది. వర్టికల్ కాదు. ఏఐ డెడికేటెడ్ రోల్స్ ఇంకా ఉన్నా అంతకు ముందే ఏఐతో పాటు వేరేవి కలిపి ఏఐతో కూడిన కొత్త రోల్స్ వచ్చాయి. ఏఐ డేటా ఇంజినీర్, ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఏఐ ఫుల్ స్టాక్ ఇంజినీర్ ఇలాంటివన్నీ అన్నమాట. దీన్నే డేటా ఇంజినీరింగ్ ఎవల్యూషన్ అనొచ్చు. మనం ఇప్పుడు క్లౌడ్ డేటా ఇంజినీరింగ్, ఏఐ డేటా ఇంజినీరింగ్ మధ్యలో ఉన్నాం. ఈ మధ్య ఒక 100, 200 రోల్స్‌ని చూశాను. నాకున్న ఇంట్రెస్ట్‌తో లింక్డ్ఇన్‌లో దాదాపు 200 జాబ్ డిస్క్రిప్షన్స్‌ని అనలైజ్ చేశాను. వాటిలో 98% కంటే ఎక్కువ జేడిల్‌లో డేటా ఇంజినీరింగ్‌లో ఏఐ గురించి లేదు. కానీ కంపెనీలో మాత్రం మమ్మల్ని ఏఐలో వర్క్ చేయమంటున్నారు. మాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ జెడిలో అది లేదు. ఇంటర్వ్యూల్లో కూడా జనం అడగట్లేదు. ఏఐ గురించి అంటే ఆర్ఏజీ గురించి గానీ, హాలుసినేషన్ కంట్రోల్ గురించి గానీ అడగట్లేదు. ఎందుకంటే జనం డేటా ప్రాబ్లమ్స్ గురించే అడుగుతున్నారు. నేను ఎప్పుడూ చెప్పేదే ప్రస్తుతానికి ఇది ఒక యాడ్ ఆన్ టెక్నాలజీ మాత్రమే. కానీ అది తెలుసుంటే మంచిది. సరే. అంటే ఏఐ డేటా అనలిటిక్స్ లేదా ఏఐ డేటా ఇంజినీర్ లాంటి స్పెసిఫిక్ డెసిగ్నేషన్స్ ఇంకా రాలేదు. మనకు ఏఐ ఇంజినీర్స్ లాంటి డెడికేటెడ్ ఇండిపెండెంట్ రోల్స్ ఉన్నాయి. కానీ ఆ ఏఐ ఇంజినీర్ రోల్‌లో అడిగే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా
వేరే టెక్ స్టాక్స్ వాళ్ళందరికీ కామన్గా ఉంటాయి. అది కూడా చూపిస్తాను. సరే, ఏఐ అంతటా ఉంది కదా, ఒకప్పుడు రూబీ కూడా అలాగే ఉండేది. కార్టూన్ నెట్వర్క్లో ఈ క్యారెక్టర్ని చూశారో లేదో, ఈ అబ్బాయిలాగే ఏఐ కూడా ఇప్పుడు అంతటా ఉంది. సరే, మళ్ళీ దీని గురించే చెప్తున్నాను. అదేంటంటే, ఎక్కడికి వెళ్ళినా జనాలు డేటా ఇంజనీర్ గురించి మర్చిపోతుంటారు. ఎప్పుడైనా డేటాతో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని అడుగుతారు, సరేనా? డేటా ఇంజనీర్ ఎక్కడ, ఇది ఫిక్స్ అవ్వాలి అని అంటారు. అది ఏఐ అయినా, క్లౌడ్ అయినా, లేదా మరేదైనా సరే, ప్రాబ్లం వచ్చినప్పుడు అది డేటా వల్లే వస్తుంది. అప్పుడే అందరికీ గుర్తొస్తుంది దీన్ని ఫిక్స్ చేయడానికి ఒక డేటా ఇంజనీర్ కావాలని, కదా? సరే, నా హ్యాండ్ రైటింగ్ బాలేనందుకు సరి, నేను వైట్ బోర్డ్ గైని, స్లైడ్స్ ఎప్పుడూ వాడను. అందుకే నేను నా ప్రోక్రియేట్ యాప్తో ఇవన్నీ చేశాను. సరే, ఏఐ సబ్జెక్టివ్ అవునా? అంటే ఏఐ డెఫినేషన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. లేదా ఏఐలో ఆపర్చునిటీ అంటే ఏంటి, లేదా రోడ్ మ్యాప్ అడిగితే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి సొంత రోడ్ మ్యాప్స్ చెప్తారు. చూడండి, పొద్దున్న నుంచి జరిగిన డిస్కషన్స్ అన్నీ సబ్జెక్టివే కదా. అంటే ప్రజల దగ్గర వాళ్ళు షేర్ చేసే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ డొమైన్, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మరియు వాళ్ళకున్న అనుభవం నుంచే వస్తుంది. దీని ద్వారానే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కాబట్టి ఏఐ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్. రాఘవన్ గారు ఏఐ యాంగ్జైటీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు కదా, దీని గురించి మనం ఒకటి తెలుసుకోవాలి. ఏఐ సబ్జెక్టివ్ అవ్వడమే ప్రజల్లో ఆ యాంగ్జైటీ రావడానికి ఒక ముఖ్య కారణం. మీరు కనెక్ట్ అయినప్పుడు కదా, ఎవరితోనూ కలవనప్పుడు యాంగ్జైటీ తక్కువగా ఉంటుంది. కానీ మనుషులతో కలవడం మొదలు పెడితే మీ యాంగ్జైటీ లెవెల్ పెరుగుతుంది కదా, ఎందుకంటే ఏఐ సబ్జెక్టివ్. ముందుగా ఇది తెలుసుకోండి, ఏఐ సబ్జెక్టివ్. పైగా గౌతమ్ చెప్పినట్టు ఇది జనరేషన్ గురించి, ఆ జనరేషన్ పార్ట్ గురించి. అవును, అందుకే ఇదంతా ఆపర్చునిటీ అంటాను. మీరు ఏఐ నేర్చుకున్నా, రోడ్ మ్యాప్ అడిగినా నేను ఇస్తాను. కానీ మీరు దాని వాలిడిటీ అడగాలి, ఆ రోడ్ మ్యాప్ వాలిడిటీ. ఏఐ ఎరాలో ఇది చాలా ముఖ్యం. బిగ్ డేటా, క్లౌడ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇలా ఉండదు. కానీ ఏఐ విషయంలో మాత్రం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కొందరు రోజు అడుగుతున్నారు, నిద్ర లేవగానే కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. అందుకే నేను చెప్తుంటాను, ఈ వాలిడిటీ కూడా చాలా ముఖ్యం. రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు దాని వ్యాలిడిటీ తెలియాలి. ఆ వ్యాలిడిటీయే ఆపర్చునిటీ ఇస్తుంది. ఆపర్చునిటీ అంటేనే వ్యాలిడిటీ అని తెలియాలి. నేను అలా చెప్పగలను. కాబట్టి ఇవన్నీ ఈ టెక్నాలజీస్, ఏజెంట్స్ ఇవన్నీ 6 నెలలు, 3 నెలలు లేదా 1 సంవత్సరం మాత్రమే ఉంటాయి. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఇదే. కాబట్టి రోడ్ మ్యాప్ డిసైడ్ చేసే ముందే ఇవన్నీ చెక్ చేయడం స్టార్ట్ చేయాలి. దీంతో ఏఐని అప్రోచ్ అయ్యేటప్పుడు ఉండే యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అవునా? ఓకే, నేను చెప్తున్నది అదే, ఏఐ హారిజాంటల్. ఇది డేటా ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్, క్లౌడ్ ఇంజనీరింగ్ ఇలా అన్నింటిలోనూ ఫిట్ అవుతుంది. దీనికి అంటే ఇండివిజువల్ రోల్స్ ఇంకా క్రియేట్ అవుతూనే ఉన్నాయి, కానీ ఇంకా చాలా రోల్స్ క్రియేట్ అవ్వడం చూస్తున్నాను వీటితో పాటు. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఏఐ రాకముందు క్లౌడ్ గురించి కూడా ఇదే చెప్పేవాడిని. నా పాత వీడియోస్లో మీరు చూడొచ్చు. అంటే నేను తీసిన వీడియోస్లో 2-3 ఏళ్ల క్రితం క్లౌడ్ ఒక యాడ్ ఆన్ టెక్ స్టాక్ అని చెప్పేవాడిని. అది కేవలం సైడ్ డిష్ మాత్రమే, మెయిన్ డిష్ కాదు, ఎందుకంటే అది హారిజాంటల్. ఇప్పుడు ఏఐని కూడా నేను అలాగే చూస్తున్నాను. కానీ ఆ పర్సంటేజ్ ఎంతంటే అది ఏ టెక్ స్టాక్తో వస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఏఐ గనుక డేటా ఇంజనీరింగ్తో కలిపి వస్తే నా డేటా ఇంజనీరింగ్ స్కిల్స్ని అది ఎంతవరకు అక్వైర్ చేస్తుందనే ఆ పర్సంటేజ్ అదే మనం మెజర్ చేయాలి. కానీ ఏఐ హారిజాంటల్, ఇది అన్ని చోట్ల ఫిట్ అవుతుంది. ఓకే, సో ఇది నా వీడియోస్ కోసం ఈ మధ్య క్రియేట్ చేసిన ఆపర్చునిటీ మీ మ్యాప్, ఏఐ రోడ్ మ్యాప్ గురించి ఒక వీడియో ఉంది, అది చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ దీన్ని ఈజీ చేస్తాను. సో మన దగ్గర ఈ ఏఐ సిఈఓ ఉన్నారనుకోండి, ఆ తర్వాత ఏఐ వీక్నెస్. సో జనాలు చాలా టూల్స్ చేసి వాటిని అమ్మాలని చూస్తున్నారు, ఐటీ కంపెనీస్కి, ఎండ్ యూజర్స్కి కూడా కదా. వాటికి ఉన్న వీక్నెసెస్నే మేము ఒక ఆపర్చునిటీగా భావిస్తాము. ఓకే, సో మార్నింగ్ జరిగిన ప్యానెల్ డిస్కషన్ నుండి తెలిసిన ఒక విషయం ఏంటంటే,
ఆ డిబేట్ అంతా కూడా ఏఐ కోసం రిక్వైర్మెంట్స్ ఇస్తున్నట్టు ఉంది. అంతే కదా! ఆ డిబేట్ అంతా ఒక పాయింట్ దగ్గరే ఆగుతుంది. అదేంటంటే ఏఐకి ఎమోషన్స్ ఉండవు. ఒకవేళ ఎమోషన్స్ వచ్చినా ఆ ఏఐకి ఎమోషన్స్ ఉండటం నాకిష్టం లేదు. అవునా? ఇవన్నీ నిజానికి రిక్వైర్మెంట్స్. ఈరోజు సాధ్యమయ్యేది 30 ఏళ్ల క్రితం లేదు. అప్పుడు వైర్‌లెస్ ఫోన్స్ సాధ్యం కాదని డిబేట్ చేసేవారు. కానీ ఈరోజు ఉన్నాయి. సో 2 వైపులా చూడాలి. ఒకవేళ అది జరిగితే ఏంటి? లేదా జరగకపోతే ఏంటి? అది జరగకూడదనేది నా కోరిక. అలా జరగకూడదు కూడా. అది జరగొచ్చు. ఇలాంటివి ఇన్వెంట్ చేయకుండా ఎలాన్ మస్క్‌ని ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. ఎన్విడియా సీఈఓని కూడా ఆపలేము. మనం ఆపలేము. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో అది వాడకం మీద ఉంటుంది. మంచికి వాడతారా లేక చెడుకా అని. సెల్ ఫోన్స్ లాగే. ఏఐకి కూడా అంతే కదా! సో ప్రస్తుతానికి కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఎమోషన్స్ చెప్పొచ్చు. లేదంటే ఏఐ పూర్తిగా మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది. హ్యూమన్ ఇన్ ది లూప్ ఉండదు అనే పరిస్థితి రాకూడదు. కానీ నేను చెప్పినట్టు ఏం జరుగుతుందో మనం ఆపలేం లేదా ప్రిడిక్ట్ చేయలేం గదా! సో ఇక్కడే ఆపర్చునిటీ ఉంది. సరే ఏఐకి ఒక వీక్‌నెస్ ఉంది. ఒకరు మెమరీ అన్నారు సరే. ఇంకొకరు ఎమోషన్స్ అన్నారు సరే. ఒకవేళ నేనే వాటిని ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి. దాన్నే ప్రొడక్ట్‌గా చేసి బిజినెస్‌గా అమ్ముతాను. అవునా? సో అది వీక్‌నెస్. అప్పుడు ఆపర్చునిటీ క్రియేట్ చేసి ప్రొడక్ట్ అమ్ముతాను. మెమరీ పెద్ద సమస్య అనుకుంటే వచ్చే 6 మంత్స్‌లో దాన్ని క్రియేట్ చేస్తాను. అంతే. ఆ పార్ట్ అయిపోతుంది. సో మెమరీకి సంబంధించిన ఈ ఆపర్చునిటీ వచ్చే 6 మంత్స్‌లో సాల్వ్ అవుతుంది. అంతే. మరి తర్వాత ఏంటి? మన కెరియర్ విషయంలో కూడా ఇదే చెక్ చేయాలి. మనం చేసే పనిలో మీరు రోజు చేసే పనిలో ఏఐలో ఏ యూనిక్ విషయం నేర్చుకుంటే వచ్చే 6 మంత్స్ లేదా ఒక ఇయర్ వరకు మిమ్మల్ని మీరు నిరూపించుకోగలరో చూడండి. ఎక్కువ యాంగ్జైటీ ఉండటంలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకోవాలని చూస్తున్నప్పుడు ఆ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వడానికి అది 2 ఏళ్ళు ఉంటుందని ఊహిస్తారు. కానీ ఏఐ స్పీడ్ చూస్తుంటే దాని వాలిడిటీ గురించే డౌట్ వస్తుంది. ఈ రోజు సెషన్‌లో మీరు నేర్చుకున్నది, మేము చెప్పిన విషయాలు ఒక వారం లేదా నెలలోనే మారిపోవచ్చు. తర్వాత ఏంటో ట్రాక్ చేసే మైండ్‌సెట్ ఉండాలి. అది చేస్తే యాంగ్జైటీ తగ్గుతుంది. ఒక్కసారి మొదలు పెడితే చాలు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను కంటెంట్ కోసం చాలా కంటెంట్ చదివేవాడిని. ఎక్కువ చదివితే యాంగ్జైటీ వచ్చేది. కానీ ఇంకా ఎక్కువ చదివితే అది తగ్గిపోయేది. అది అలానే ఉంటుంది. ఒక కాలేజ్ ఈవెంట్‌లో ఒక అబ్బాయి నన్ను ఇలా అడిగాడు. నీవు పేపాల్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు. అక్కడ సాలరీతో పాటు స్టాక్స్ కూడా ఇస్తారని తెలుసు. సో ఏఐ ఏమీ చేయదు. కంగారు పడకండి అని చెప్పొచ్చు. ఆ ఆందోళన వద్దు. కానీ మనం గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నాము. అంటే స్టూడెంట్స్‌గా, ఫ్రెషర్స్‌గా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా అసలు కష్టం ఏంటో మనకు తెలుసు. అదే చెప్తున్నాను. మీ కన్‌ఫ్యూజన్‌లను, ఆందోళనను తగ్గించడానికే చూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు నేనుగా చేసుకున్నది. నా విషయంలో వర్కౌట్ అయ్యింది. నా ఫాలోవర్స్ కోసం లేదా నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం నేను ఇది చేశాను. సరేనా? అది పని చేసింది. అదే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడే ఒక అవకాశం ఉంది. ఎప్పుడైనా గ్యాప్ కనిపిస్తే ఇలా ఊహించుకోండి. ఐటీ కంపెనీలకు ఏ ప్రోడక్ట్ వచ్చినా మనమందరం మన కంపెనీలన్నీ అన్ని కంపెనీలు ఆంథ్రోపిక్ మరియు ఓపెన్ ఏఐ జెమినీలకు వెండర్స్ అని ఊహించండి. మార్కెట్‌లోకి వచ్చే ప్రతి ఏఐ మోడల్‌ను ఒక కంపెనీగా నేను కొనాల్సిన పని లేదు. అవునా? అవును కదా! అక్కడ మనకు చాలా ఉన్నాయి. కంపెనీలో అన్ని టూల్స్ వాడకపోవడానికి కంప్లైంట్స్, రెగ్యులేషన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయని ఉదయం ప్యానెల్ డిస్కషన్‌లో చెప్పారు. అవునా? మళ్ళీ డెవలపర్స్ విషయానికి వస్తే చూడండి, డెవలపర్లను తీసుకుంటే 3 కేటగిరీలు ఉంటాయి. జనం ఎప్పుడూ ఏఐ గురించి పానిక్ అవుతుంటారు. దానివల్ల వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి కొత్తవి నేర్చుకోలేకపోతున్నారు. ఇంకొంతమందికి ఏఐ తెలుసు. సరే, నాకు ఏఐ తెలుసు. జనాలు ర్యాక్, వెక్టర్ డీబీ, మోడల్ ఫైన్ ట్యూనింగ్ గురించి మాట్లాడుతున్నారు. నేనైతే ఒక ఓపెన్ సోర్స్ మోడల్ డౌన్లోడ్ చేసి ఒలమ్మలో ఇన్స్టాల్ చేసి వాడాను. అవును, వాళ్ళు వీటి గురించే మాట్లాడుతున్నారు. 6 మంత్స్ క్రితం నా టీంలో వీటి గురించి మాట్లాడితే నన్ను ఏలియన్ లా చూసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఏఐ గురించి అసలు ఐడియా లేదు. కానీ వీళ్ళు కూడా వాళ్ళ డొమైన్‌లో చాలా మంచివాళ్ళు. వాళ్ళు చేసే పనిలో వాళ్ళు సూపర్ డూపర్ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు అంటే, మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కదా! సో మీ టీంలో ఎంతమంది ఇంకా వాడుతున్నారో మీకు తెలుసు కదా! ఈ చాట్ జీపీటీ లేదా క్లాడ్ నా పాత కంపెనీల వాళ్ళతో నేను ఇప్పటికీ టచ్‌లో ఉన్నాను. నా ప్రెజెంట్ కంపెనీలో కూడా వాళ్ళు ఇంకా వాడుతున్నారు.
వాళ్ళు వాడటం లేదు. ఒకవేళ వాడినా కేవలం గూగుల్ సెర్చ్‌కి ఆల్టర్‌నేట్‌లా వాడుతున్నారు. అవునా? సో, అది ఏఐని వాడుకోవడంలో చాలా తక్కువ లెవెల్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఆ గ్యాప్ ఎలాంటిదో ఊహించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ గ్యాప్ అర్థమవుతోంది కదా! సో, తెలిసిన వాళ్ళు ఆ గ్యాప్‌ని ఫాస్ట్‌గా ఫిల్ చేస్తున్నారు. అవునా? అంటే మనకు తెలియాలి. చూడండి, అది ఫస్ట్ సర్వీస్. ఎందుకంటే ఇక్కడ మనమంతా క్లోజ్డ్ ఆడియన్స్ లాంటి వాళ్ళం. ఎందుకంటే సీడీసీ అంటే మీకు తెలుసు కదా! అంటే కొన్ని డేటా ఈవెంట్స్ జరుగుతున్నాయని అర్థం. మీకు ఆ స్థాయి అండర్‌స్టాండింగ్ లేదా ఎక్స్‌పోజర్ ఉన్నప్పుడు వీటి గురించి కూడా చాలా ఎక్స్‌పోజర్ ఉండాలి. ముఖ్యంగా ఈ ఏఐ ఏజెంట్స్, ఆర్ఏజీ లాంటి టెక్నికల్ పదాల గురించి. కానీ వర్కింగ్ లెవెల్‌లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అవును. కాబట్టి మీకు అలాంటి విశాలమైన అప్రోచ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా యాంగ్జైటీ తగ్గుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐ విషయంలో. క్లోజ్డ్ గ్రూప్‌లో మాట్లాడినప్పుడు అందరికీ ఏఐ తెలుసని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఓకే. ఈ ఏఐ అనేది ఒక డొమైన్ మాత్రమే కాదు. ఇది హారిజాంటల్. అంటే ఐటీ ప్రపంచం బయట కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అవును కదా! ఐటీ బయట కూడా. ఎందుకంటే పొద్దున ఎవరో అన్నట్టు ఇది ఒక వైబ్ ప్రొడక్ట్ లాంటిది. మనం ఒక వైబ్ ప్రొడక్ట్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఇన్వెంట్ చేసి క్లౌడ్‌కి చెప్తే అది ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ బిల్డ్ చేస్తుంది. ఎవరైనా చేయొచ్చు కదా! ఒక ఫిట్‌నెస్ యాప్‌ని నా నా ఫిట్‌నెస్ ట్రైనర్ కూడా తయారు చేయగలడు. తను చేయగలడు కదా! సో, ఇప్పుడు ఇది ఐటీ ప్రపంచం దాటి వెళ్తోంది. ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతున్నారు. ప్రొడక్ట్ ఇంజినీర్ అవుతున్నారు. కానీ ఆ స్థాయిలో ఏఐ వాడే వాళ్ళ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ. అది కూడా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అవును కదా! అదో ఆపర్చునిటీ. అందుకే కొత్త ప్రోడక్ట్ జాబ్ లేదా ఉన్న జాబ్‌లోనే ఉండటం లాంటి గ్యాప్స్ గురించి రాశాను. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే మీ దగ్గర ఏఐ నాలెడ్జ్ ఉన్నప్పుడు. అంటే అందులో మాస్టర్ అవ్వాలని కాదు. ఏఐ గురించి చదివే అలవాటు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అల్గారిథం మీకోసం పనిచేస్తుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్‌లో మీకు అన్ని రకాల ఏఐ పోస్టులను చూపిస్తుంది. సరే. అవకాశాన్ని, దాని వాలిడిటీని తెలుసుకోండి. మీ కన్‌ఫ్యూజన్‌ని తగ్గించుకోవడానికి ఇది మొదటి మెట్టు. కన్‌ఫ్యూజన్, యాంగ్జైటీ. సరే. ఇప్పుడు డేటా గురించి మాట్లాడతాను. ప్రస్తుతం మనం బ్యాచ్ ప్రాసెసింగ్, స్ట్రీమింగ్, క్లౌడ్ నేటివ్ సిస్టమ్స్ వాడుతున్నాం. లేక్ హౌస్, రిపోర్టింగ్ ఫోకస్డ్ ఆర్డర్ ఇవన్నీ ప్రస్తుతం మనం చేస్తున్నవే. అవును. ఏఐ ఉంది, కానీ ప్రస్తుతానికి వీటిపైనే ఫోకస్. మా బిజినెస్ ప్రస్తుతం ఎక్కువగా ఈ సైడ్ పైనే డిపెండ్ అయి ఉంది. ఆ సైడ్ కాదు. నేను ఏఐ గురించి అంటున్నాను. ప్రస్తుత బిజినెస్ ఫోకస్ అంతా ఈ సైడ్ పైనే ఉంది. మా కంపెనీలో ఏఐ ఉంది. ప్రజలు తమ సొంత ఇంట్రెస్ట్‌తో దాన్ని వాడుతున్నారు. లేదా ఫోర్స్‌గా వాడుతున్నాం. కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అంటే రిపోర్ట్ లేదా డేటా ఇష్యూ వస్తే మేము ప్రస్తుత సిస్టమ్ గురించే వర్రీ అవుతాము తప్ప ఏఐ గురించి కాదు. ఓకే. ఇది ఇంకా డెవలప్‌మెంట్‌లోనే ఉంది. మీరు చాలా ఏజెంట్స్ బిల్డ్ చేస్తారు. కానీ కస్టమర్‌కి షిప్ అయ్యాకే నేను దాన్ని క్వాంటిఫై చేయగలను. అది షిప్ అవ్వకపోతే అది ఇంకా పీఓసీ ఫేజ్‌లోనే ఉన్నట్టు, ఒక రకమైన టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉన్నట్టు. కంపెనీ గోల్‌లో భాగంగా మీరు అది చేస్తున్నారు. అంతే కదా! సో, అది విషయం. కానీ త్వరలో ఏం జరగొచ్చు, అవునా? ఏఐ రెడీ డేటా సిస్టమ్స్, వెక్టర్ డేటాబేసెస్. మీరు చాలా రేజీ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు కదా! ఏజెంటిక్ పైప్‌లైన్స్, ఏఐ అసిస్టెడ్ ఈటీఎల్ మరియు మల్టీ క్లౌడ్ లేయర్స్ అప్పటికే వాడుకలో ఉన్నాయి. మేము 2, 3 కంటే ఎక్కువ క్లౌడ్స్‌ని వాడుతున్నాము. ఎందుకంటే ఈ డేటా సిస్టమ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒకే వెండర్ దగ్గర ఉండటంపై జనాలు కంగారు పడుతున్నారు. దీన్నే వెండర్ లాక్ ఇన్ అంటాం కదా! అందుకే జనాలు 2, 3 కంటే ఎక్కువ వెండర్స్ ఉండేలా ఆప్షన్స్ వెతుకుతున్నారు. సో, మల్టీ క్లౌడ్ ఇప్పటికే ఉంది. ఇది దీనిలో భాగంగానే ఉంటుంది. ఏఐలో కూడా ఇది ఉంటుంది. ఎందుకంటే ఏఐకి కూడా క్లౌడ్ అవసరం. ఏఐ ఒక హారిజాంటల్ సిస్టమ్. కానీ అది క్లౌడ్ అనే ఇంకో హారిజాంటల్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. అంతే కదా! గుడ్. సరే. ఫేజెస్ గురించి
వివరంగా మాట్లాడుకున్నాక వచ్చే సమ్మరీ ఇది, కానీ ముందే మీకు చూపిస్తున్నాను. ఈ ఫేజెస్ని మీరు తెలుసుకోవాల్సిన ఒక రోడ్ మ్యాప్ అని చెప్పగలను. ఫేజ్ 1 ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో మీ సొంత ఆర్ఏజీ సిస్టమ్ డెవలప్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాట్ జీపీటీ లేదా క్లాడ్ పబ్లిక్ డేటాతో ట్రైన్ అయ్యాయి, కానీ మీ సొంత డేటాతో కాదు, మీ కంపెనీ డేటాతో కాదు. అందుకే మీరు ఒక ఆర్ఏజీ బిల్డ్ చేయాలి, ఆర్ఏజీ సిస్టమ్స్. ఆ తర్వాత ఏఐ అప్లికేషన్స్, ఇక్కడే ఈ వైట్ కోడింగ్ స్టఫ్ వస్తుంది. ఆ తర్వాత ఓపెన్ సోర్స్ మోడల్, మన దగ్గర ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, మనం వాటిని డౌన్లోడ్ చేసి మన ల్యాప్టాప్లో సెట్ చేసుకోవచ్చు. అది పాసిబుల్, మీ ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. అలాంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్ కోసం మన ల్యాప్టాప్ సర్వర్లో పని చేయడానికి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏఐ ఏజెంట్స్ కనెక్టివిటీ కోసం ఎంసిపి, ఇంకా అటానమస్ ఏఐ ఇన్ఫ్రా. ఆ లాస్ట్ పార్ట్ గురించి చివరిలో చెప్తాను, అది ఫ్యూచరిస్టిక్ పార్ట్. ఇవన్నీ ఏఐలో ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు. ఓకే, ప్రస్తుతం ఇలా జరుగుతోంది. ఇది ఇంకో 1 లేదా 2 ఏళ్ళు ఉండొచ్చు. వేరేవి ఎక్స్ప్లోర్ చేయడం కంటే ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం, వేరేవి ఎక్స్ప్లోర్ చేయడం కంటే. ఓకే ఓకే సో ఫేజ్ 1 ఏఐ ప్లస్ డేటా ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మీరు చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని వాడితే బెటర్ ప్రాంప్ట్కి బెటర్ అవుట్ వస్తుంది. ఈ టోకెన్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడ వస్తాయంటే మనందరికీ తెలుసు కదా. సో రెండోది ఏజీ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఇది ఏఐని మీ డేటాతో కనెక్ట్ చేయడం గురించి. మీ డేటా అంటే నేను ముందే చెప్పినట్టు ఈ మోడల్స్ అన్నీ పబ్లిక్ డేటాతో ట్రైన్ అవుతాయి. నేను ఒక్కసారిగా నా కంపెనీ డేటాబేస్ సిస్టమ్స్ని క్లాడ్ లేదా చాట్ జీపీటీకి ఇవ్వలేను. క్లాడ్ లేదా ఓపెన్ ఏఐలో ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ ఉన్నా కూడా డేటా లెవెల్స్ని బట్టి కొన్నిటిని ఏఐతో షేర్ చేయొచ్చు, కానీ కొన్ని కేటగిరీస్ డేటాని మాత్రం అస్సలు షేర్ చేయలేము. అలాంటి డేటాని క్లౌడ్తో కానీ చాట్ జీపీటీతో కానీ షేర్ చేయలేను. అందుకే నా సొంత సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. దానికి ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి ఎంబెడింగ్ మోడల్స్ వాడాలి. అలా మనం ఆర్ఏజీ బిల్డ్ చేయొచ్చు. మీరు ఆర్ఏజీ గురించి తెలుసుకునేటప్పుడు 3 విషయాలు వింటారు, ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి ఎంబెడింగ్, ఇంకొకటి వెక్టర్ డీబీ. సరే, మనకి మోడల్స్, ఎంబెడింగ్ మోడల్స్ అని 2 రకాలు ఉంటాయి. మీరు ఆర్ఏజీ నేర్చుకోవడం మొదలు పెట్టాక వీటి గురించి మీకు తెలుస్తుంది. మీరు డేటాబేస్, పీడిఎఫ్, డాక్యుమెంట్స్ ఇలా దేన్నైనా ఇన్పుట్గా ఇవ్వచ్చు. ఆ ఎంబెడ్డింగ్ మోడల్ని ఓపెన్ ఏఐ క్లౌడ్ అయినా ప్రొవైడ్ చేస్తుంది, లేదా మీరు ఏదైనా ఓపెన్ సోర్స్ మోడల్ వాడొచ్చు. ఆ మోడల్కి డేటా అనేది వెక్టర్ ఫార్మాట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ మోడల్ దాన్ని చదివి అవుట్పుట్ ఇవ్వగలదు. దానికోసం మీకు కొన్ని వెక్టర్ డేటాబేసెస్ అవసరం. మార్కెట్లో చాలా వెక్టర్ డేటాబేసెస్ ఉన్నాయి. డేటా ఇంజనీర్స్గా మనం వాటి గురించి తెలుసుకోవాలి. ఏఐ ప్రపంచంలో ఎక్కువగా వాడేది వెక్టర్ డీబీ. కాబట్టి వెక్టర్ డీబీలో ఒక ప్రోడక్ట్ ఎంచుకోండి. నేను వెక్టర్ డీబీ అన్నప్పుడు దాన్ని ఆర్డీబీఎంఎస్ అనొచ్చు, లేదా నోఎస్క్యూఎల్ అనొచ్చు. ఆర్డీబీఎంఎస్లో ఒరాకిల్ MySQL ఉన్నట్టు, నోఎస్క్యూఎల్లో Cassandra, MongoDB ఉన్నట్టు వెక్టర్ డేటాబేస్లోనూ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎంచుకోవాలి, ఒకటి నేర్చుకోవాలి. ఆర్ఏజీ కోసం వెక్టర్ డీబీ లోపల ఒక డీబీ నేర్చుకోవాలి. సరే, ఇక ఫేజ్ 3 ఏఐ అప్లికేషన్ ఏరాలో జనం ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇది వైప్ కోడింగ్ లాంటిది. కర్సర్, రెప్లిట్ ఉన్నాయి. అవును, లవబుల్ ఏఐ. మీలో ఎంతమంది రెప్లిట్, లవబుల్ ఏఐ, కర్సర్ వాడారు కదా? మీరు వాడటం స్టార్ట్ చేస్తే చాలా ఐడియాస్ వస్తాయి, అవునా? నేను 3 ప్రోడక్ట్స్ క్రియేట్ చేశాను. అందులో ఒకటి టేబుల్ నాట్ ఫౌండ్. ఇది పూర్తిగా వైప్ కోడ్ చేశాను. రేట్ మై గురు కూడా అంతే. ఆ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేశాను, అది క్లౌడ్ సిమ్యులేషన్. నాకు రియల్ సర్వీస్ వద్దు, ఈ C2, S3 లాంటి సర్వీసెస్ కోసం సిమ్యులేషన్ సర్వర్ వాడాలనుకున్నాను. అందుకే నా సొంత క్లౌడ్ ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేశాను. ఇది రియల్ CPU, ర్యామ్ వాడదు, కానీ వాడుతున్నట్టే ఉంటుంది. అలా ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేశాను. ఇదంతా ఒక వీకెండ్ ప్రాజెక్ట్ లాగా 3 వీక్స్ పట్టింది. టేబుల్ నాట్ ఫౌండ్కి నాకు దాదాపు 15 డేస్ పట్టింది, కానీ రేట్ మై గురు క్లౌడ్ సిమ్యులేషన్కి 3 అవర్స్ పట్టింది. రెప్లిట్, లవబుల్ ఏఐ, కర్సర్తో వైప్ కోడింగ్ చేశాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఐడియా యూనిక్ కాదు, కానీ మీరు దానికి యాడ్ చేసే ఫీచర్స్ ముఖ్యం. సో ఐడియా ఎప్పుడూ కొత్తది కాదు. ఈ భూమిపై లేని కొత్త ఐడియాని మీరు ఆలోచించలేరు, అవునా? నేను కూడా చాలాసార్లు ఇలాగే ఫీల్ అయ్యాను. అందుకే గత 2-3 ఏళ్లలో ఈ స్టేట్మెంట్కి వచ్చాను. నాకు ఏదైనా ఐడియా వచ్చినప్పుడు సెర్చ్ చేస్తే గూగుల్లో ఎవరో ఒకరు దాన్ని అప్పటికే చేసేసి ఉంటారు. అవును, కాబట్టి ఆ ఐడియాకి మీరు యాడ్ చేసే ఫీచర్లే బాగా వర్క్ అవుతాయి.
ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ లేదా ఇన్స్టామార్ట్ లాంటి ఇండియన్ స్టార్టప్స్ అన్నీ ఇలాగే వచ్చాయి. అవన్నీ ఆల్రెడీ ఉన్నవే. అవి రిపిటేటివ్ ప్రొడక్ట్స్. కానీ వాళ్ళు యాడ్ చేసే ఫీచర్లే ఆ ప్రోడక్ట్‌ని యూనిక్‌గా మారుస్తాయి. ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు చూడండి, ఇది కూడా ఒక ప్రాక్టీస్. మీరు ఒకసారి స్టార్ట్ చేశాక చాట్ జీపీటీ లేదా జెమినీ హెల్ప్ తీసుకోకపోవడం అనేది వైబ్ కోడింగ్ కాదు. మీరు ఒక పర్టిక్యులర్ ఏఐతో ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు దాన్ని మీ ఎంప్లాయీలా భావించండి. ఆ రకంగా నాలో పెరిగిన ఒక స్కిల్ ఏంటంటే, ఒక ప్రొడక్ట్ గురించి జనం ఎలా ఆలోచిస్తారో అలా నేను ఓన్ టేబుల్ నాట్ ఫౌండ్ ఎలా డిజైన్ చేయాలో ఆలోచించడం మొదలుపెట్టాను. సరే, మొదట సబ్స్క్రిప్షన్ బేసిస్తో స్టార్ట్ చేశాను. అంటే వీక్లీ సబ్స్క్రిప్షన్ అన్నమాట. తర్వాత అది వద్దులే అని తీసేసి జస్ట్ డొనేట్ ఏ కాఫీ లాంటిది పెట్టాను. కానీ తర్వాత దాన్ని కూడా తీసేసి అసలు ఫ్రీగానే ఉంచుదాం అనుకున్నాను. ఈ ఏజెంట్తో నేను చాలా ప్రయోగాలు చేశాను. మొదట రెప్లిట్తో స్టార్ట్ చేశాను. అంటే 2 ఇయర్స్ క్రితం రెప్లిట్తో స్టార్ట్ చేశాను. లేదు, 2 ఇయర్స్ కూడా కాదు, దాదాపు 2025 మిడ్‌లో స్టార్ట్ చేశాను. నేను $50,000 కట్టాను. రెప్లిట్‌కి మొదట $25 కట్టాను. తర్వాత డెవలప్ చేస్తూనే ఉన్నాను. అసలు దీన్ని ఒక ఎంవీపీలా రిలీజ్ చేద్దామని కూడా అనుకోలేదు. అది నాకు ఒక అడిక్షన్‌లా, ఒక గ్యాంబ్లింగ్‌లా అయిపోయింది. నాకు ఎంవీపీ రిలీజ్ చేయడం ఇష్టం లేదు. కానీ ఆంట్రప్రెన్యూర్స్ చేసే తప్పు ఏంటంటే ఎంవీపీ కాకుండా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కోసం చూస్తారు. కానీ ఎంవీపీనే రిలీజ్ చేయాలి. అది నేను నేర్చుకున్న విషయం. సరే, అలా స్టార్ట్ చేశాను. ఈ రెప్లిట్తో టేబుల్ నాట్ ఫౌండ్ కోసం దాదాపు $50,000 ఖర్చు చేశాను. దానికి కారణం తప్పుడు ప్రాంప్టింగ్లు కూడా. కానీ అదే రెప్లిట్తో ఈ టేబుల్ నాట్ ఫౌండ్ని $5,000లోనే పూర్తి చేసి ఉండొచ్చు. కానీ అప్పుడు నేను రెప్లిట్కి చాలా పనులు ఇచ్చాను. నేను అడిగిన వాటి స్క్రీన్ షాట్స్ చూపిస్తే మీరు నవ్వుతారు. ఆ స్క్రీన్ షాట్స్లో అది చెయ్యి, ఇది చెయ్యి అని ఏవేవో అడిగేవాడిని, మరీ ఎక్కువ అడిగేసేవాడిని. సరే, వాళ్ళు ఛార్జ్ చేశారు. టేబుల్ నాట్ ఫౌండ్ నడుస్తోంది. నేను రెప్లిట్ లాంటి సర్వర్స్ వాడాను. అందులోనే హోస్టింగ్, డొమైన్ కొనుక్కోవచ్చు. మీరు కేవలం హోస్ట్ చేస్తే చాలు. ఆ హోస్టింగ్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ ట్రాఫిక్ వస్తే వాళ్ళే రిసోర్సెస్ పెంచుతారు. సో ఎండ్ టు ఎండ్ అంతా రెప్లిట్ చూసుకుంటుంది. నాకు కావాల్సింది అదే. అలా tablenotfound.com స్టార్ట్ చేశాను. అంతా బాగానే సాగింది. కానీ మళ్ళీ మీకు తెలిసిందే కదా, మన మైండ్ అంతే కదా. తర్వాత యూట్యూబ్, లింక్డ్ఇన్ కోసం కొత్త కంటెంట్కి మారి కొత్త ప్రోడక్ట్ కోసం కేవలం 10 క్వశ్చన్స్కే నెలకి $25 కట్టడం మొదలుపెట్టాను. నా tablenotfound.comలో 5-6 లాంగ్వేజెస్ ఉండేవి. జనం నన్ను అడగడం మొదలుపెట్టారు, గౌతమ్ మిగతా క్వశ్చన్స్ సంగతి ఏంటి అని. కానీ కొత్త క్వశ్చన్స్ యాడ్ చేయడం బోర్ కొట్టి నా యూట్యూబ్ కోసం కొత్త ప్రోడక్ట్, కొత్త టాపిక్తో ముందుకు వెళ్ళాను. ఒకానొక టైంలో రెప్లిట్కి నెలకి $25 ఎందుకు కట్టాలి అనిపించింది. అక్కడ యాక్టివిటీ లేదు, పైగా ఆ ప్రోడక్ట్ యూజర్స్కి ఫ్రీ. 6 నెలల తర్వాత క్లాడ్ దగ్గరికి వెళ్ళి అన్నాను, చూడు క్లాడ్, ఇది నా ప్రాబ్లం. నా దగ్గర ఈ టేబుల్ నాట్ ఫౌండ్ ఉంది, కానీ నేను ప్రతి నెల $25 కడుతున్నాను. నాకు అది ఇష్టం లేదు. సో నెలకు $10 కట్టడానికి నేను రెడీ, కానీ ఆ టేబుల్ నాట్ ఫౌండ్ రన్ అవుతూనే ఉండాలని సజెస్ట్ చేయండి. మొదట అది నాకు versal.comకి వెళ్ళమని ఒక ఐడియా ఇచ్చింది. అక్కడ మీరు మీ సైట్ని హోస్ట్ చేయవచ్చు. గిట్హబ్లో HTML ఫైల్స్ ఉంచి ఆ తర్వాత మీరు జస్ట్ దాన్ని వెర్సల్తో ఇంటిగ్రేట్ చేయవచ్చు. వెర్సల్ ఫ్రీ ప్లాన్ ఉంది. నా ట్రాఫిక్ తక్కువ కాబట్టి అది చాలు. నేను నెలకు $10 మెయింటెనెన్స్ గురించి అడిగితే క్లాడ్ నాకు ఫ్రీ ప్లాన్ ఇచ్చింది. సో కేవలం డొమైన్ కోసమే పే చేశాను. ఇప్పుడు నా టేబుల్ నాట్ ఫౌండ్ 2 క్వశ్చన్స్తో వెర్సల్లో ఫ్రీగా రన్ అవుతోంది. సో ఇప్పుడు ఈ స్టోరీ కంక్లూజన్ ఏంటంటే, ఏఐల మధ్య ఒక కాంపిటీషన్ జరుగుతోంది. ఇప్పుడు రెప్లిట్ ఒక కస్టమర్ని కోల్పోయింది, అది నేనే. క్లాడ్కి ఇంకో కస్టమర్ దొరికారు, లేదు, నేను కస్టమర్ని కూడా కాదు, క్లాడ్ అంతా బిల్డ్ చేసింది, ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తోంది. నేను ఈ టేబుల్ నాట్ని క్లౌడ్కి పంపడానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా కట్టలేదు. అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి అని. 6 months క్రితం రిప్లిట్కి $50,000 కట్టాను, ఇప్పుడు క్లౌడ్కి ఏమీ కట్టడం లేదు. కానీ ఆ క్లౌడ్ నాకు నేను టేబుల్ నాట్ ఫోన్తో చేసినట్టే కొత్త ప్రోడక్ట్ ఇచ్చింది. నేను చెప్పాలనుకున్న ఆపర్చునిటీ, వ్యాలిడిటీ ఇదే. ఏఐతో ఏది చేసినా సరే, ఇది గుర్తుంచుకోండి. సో దీనికి దేనితోనూ సంబంధం లేదు. అంటే ఇది డేటా ఇంజనీరింగ్ని కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని కానీ నాశనం చేయడం గురించి కాదు. అసలు ఏఐలో ఏం జరుగుతుందో మాత్రమే నేను మీకు చెప్తున్నాను, సరేనా? సరే, మీకు పైప్ కోడింగ్ కూడా తెలియాలి.
ఈ ప్రొడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి, వాడుకోవచ్చు. సరేనా? ఇక ఓపెన్ సోర్స్ మోడల్స్ విషయానికి వస్తే ఇవి ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా తెలిసినా ఎవరు వీటిని ముట్టుకోరు. వాళ్ళు కేవలం ఓపెన్ ఏఐ నుండి ఏపీఐ కాల్ చేయాలనుకుంటారు, లేదా క్లౌడ్ నుండి ఏపీఐ కాల్ చేస్తారు. కానీ హగ్గింగ్ ఫేస్ లేదా మిస్ట్రల్ నుండి మోడల్ డౌన్లోడ్ చేసి సిస్టంలో ఫైన్ ట్యూన్ చేయడం మాత్రం ఇష్టపడరు. కానీ రాబోయే రోజుల్లో ఏఐలో ఇది చాలా ముఖ్యమైన స్కిల్ సెట్. మీకు నచ్చకపోయినా సరే దీన్ని చేయడానికి ప్రయత్నించండి. నేను మీరు మోడల్ ఫైన్ ట్యూన్ చేయాలని అనట్లేదు, కనీసం ఓపెన్ సోర్స్ మోడల్ డౌన్లోడ్ చేసి దానిపై ఆర్ఏజీ సిస్టమ్ బిల్డ్ చేసి అది ఎలా పనిచేస్తుందో చూడండి. సరే, అసలు ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మీ కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళలో ఎంతమందికి ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయని తెలుసో. ఒకవేళ తెలిస్తే కనీసం 2 మోడల్స్ పేర్లు చెప్పనండి. ఈ క్వశ్చన్ అడగండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ అడిగితే మీ యాంగ్జైటీ తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువని మీకు అర్థమవుతుంది. అవునా? సరే, సో ఏఐ ఏజెంట్ ఎరా ఆన్సరింగ్ నుండి డూయింగ్కి వెళ్ళింది. అవును, డేటా ఇంజనీరింగ్లో కూడా ఎండ్ టు ఎండ్ ఏజెంట్స్ పనులు చేస్తున్నాయని మనకు తెలుసు. ఏపీఐ కాల్, డేటాబేస్ క్వెరీ, వర్క్ ఫ్లో, ఎగ్జిక్యూషన్ అంతా ఆటోమేట్ చేయడం, ఇదంతా ఒక మనిషితోనే మొదలైంది. దీన్నే హ్యూమన్ ఇన్ ది లూప్ అంటాను. కరెక్టే. సో ఏజెంట్స్ బిల్డ్ చేయండి, కానీ బిల్డింగ్ అండ్ ఏజెంట్ అనేది ఫెమిలియర్ టెర్మినాలజీ అయిపోయింది. జనాలు సింగిల్ క్లిక్లో చేసేస్తున్నారు. కానీ నేను మీకు ఒక చెప్పగలను, ఫైన్ ట్యూనింగ్, ఓపెన్ సోర్స్ డౌన్లోడ్ లేదా ఓపెన్ ఏఐ క్లౌడ్ మోడల్స్ పైన ఆధారపడకుండా ఉండేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే ఏజెంట్ బిల్డ్ చేయడం కంటే ఓపెన్ సోర్స్ మోడల్ ఎక్స్ప్లోర్ చేయడం మీ ప్రొఫైల్కి అడ్వాంటేజ్ అవుతుంది. సరేనా? ఎంసిపి అంటే స్టాండర్డైజ్డ్ ఏఐ కనెక్టివిటీ. ఇది బిల్డ్ చేయడం మీ సొంత ఏపీఐ క్రియేట్ చేయడం లాంటిది. మీలో ఎంతమంది నా ఎంసిపి వీడియో చూసారో నాకు తెలియదు, కానీ ఒకవేళ చూసి ఉంటే అందులో నేను నిజంగా ఈ ఎంసిపి అసలు ఏపీఐ కంటే ఎలా డిఫర్ అవుతుంది అనే కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పాను. అదే నా ఫస్ట్ క్వశ్చన్. నేను 1.5 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎంసిపి వచ్చింది. పోయిన ఏడాది మొదట్లో అందరూ దీని గురించి మాట్లాడారు. నా అసలు ప్రశ్న ఏంటంటే, దీని ఫిజికల్ మోడ్ ఏంటి, ఎక్కడ రన్ అవుతుంది, డేమన్ ప్రాసెస్ అయినా సరే ఎలా రన్ అవుతుంది, ఏం చేస్తోంది, ఇది ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తోంది? నాకు ఈ ఆన్సర్ ఎక్కడా దొరకలేదు. చాట్ జీపీటీ లేదా క్లాడ్లో కూడా లేదు. బహుశా క్లాడ్ని అడగడానికి నా ప్రాంప్టింగ్ సరిగ్గా లేదేమో. జెమినీ లేదా చాట్ జీపీటీని అడిగిన అంతే. ఈ 3 ఏఐలతో చేసిన చాట్ ఒక పెద్ద పేజ్ అంత అయ్యింది. నేను పర్ప్లెక్సిటీ వాడలేదు, కానీ మిగతావన్నీ వాడాను. సరైన సమాధానం కోసం నేను వాడిన 3 లీడింగ్ ఏఐలు నన్ను సాటిస్ఫై చేయాలి. నేను తీసుకునే ఏ కంటెంట్ అయినా ముందు నాకు నచ్చాలి, లేదంటే నేను వీడియో చేయను. నా దగ్గర అలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి. అప్లోడ్ చేసిన నిమిషానికే డిలీట్ చేశాను, ఎందుకంటే ఆ వీడియో నన్ను సాటిస్ఫై చేయలేదు. అందుకే డిలీట్ చేసేవాడిని. నాకు అలాంటి అలవాటు ఉంది. ఆ కాన్సెప్ట్ క్లియర్ అయ్యి నేను సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఎంసిపి కూడా అలాంటిదే, కానీ జనం దీనిపై చాలా నాయిస్ చేస్తున్నారు. కానీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే జనం చెప్పుకునేంత కష్టమేమీ కాదు ఈ ఎంసిపి. నిజానికి ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, నేను ఒక కొత్త డేటాబేస్ కనిపెడుతున్నాను, సరేనా, ఒక కొత్త డేటాబేస్, సరేనా. మీ కంపెనీలో మీరు 3 మోడల్స్ వాడుతున్నారు, అవే ఓపెన్ ఏఐ, క్లాడ్ ఇంకా జెమినీ. మీరు నా కస్టమర్ అనుకోండి. గౌతమ్, నీ డీబీ వాడాలి, కానీ ఈ ఏఐ ద్వారానే వాడాలి అని అడుగుతున్నారు. సో మీరు వీటికి సపోర్ట్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. అంటే ఓపెన్ ఏఐ, క్లాడ్, జెమినీ మీ డీబీకి కనెక్ట్ అవుతాయా అని. అవును అంటాను. ఓపెన్ ఏఐ వాడితే అది కొన్ని లైన్ల జేసాన్ కోడ్ ఇస్తుంది, అది మీకు తెలియాలి. మీరు కనెక్ట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మిగతా వాటికి కూడా అంతే. కానీ ఈ మోడల్స్కి వాటి సొంత కోడ్, సింటాక్స్ ఉంటాయి. చూడండి, నా డేటాబేస్లో క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆప్షన్స్ ఇస్తున్నాను. అలాగే నేను 100 ఫంక్షనాలిటీస్ ఇస్తున్నాను అనుకోండి. వీటన్నింటికి మీరు విడివిడిగా కోడ్ పార్ట్,
జేసన్ పార్ట్ రాయాలి. ఈ మోడల్స్లో ప్రతి ఫంక్షన్ని జేసన్ అంటాం. ఇది ఒక మోడల్లోనే కాదు 100 ఫంక్షన్స్కి వేరుగా ఉంటుంది. మిగతా 2 మోడల్స్లో కూడా సింటాక్సెస్ జేసన్స్ అన్నీ వేరుగానే ఉంటాయి. ఇక్కడే ఈ ఎంసిపి వస్తుంది. యాంథ్రోపిక్ సజెస్ట్ చేసింది కావాలంటే వాడండి లేదంటే లేదు. వాళ్ళు దీన్ని ఒక ప్రోటోకాల్గా చేశారు. మీరు టీ గురించి వినే ఉంటారు. టీసీపీ, ఎఫ్టీపీ, ఎస్ఎస్హెచ్, హెచ్టిటిపి ఇవన్నీ ప్రోటోకాల్స్. అలాగే ఎంసిపి కూడా ఒక ప్రోటోకాల్. ఏ మోడల్ అయినా వాడేలా ఒక స్టాండర్డైజ్డ్ కమ్యూనికేషన్ లేయర్ చేశారు. ఎంసిపి సపోర్ట్ ఉంటే మీరు మార్చాల్సిన కోడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది నా వీడియోలో ఒక గంట టాపిక్, కానీ ఆ వీడియో చూడమని రికమెండ్ చేస్తాను. అది ఇంగ్లీష్, తమిళ్ రెండింటిలోనూ ఉంది, చూడొచ్చు. ఏపీఐ నుండి స్టార్ట్ చేశాను, డైరెక్ట్గా ఎంసీపీలోకి వెళ్ళలేదు. నేను ఎలా నేర్చుకున్నానో అలాగే ఆ వీడియో చేశాను. ఎంసీపీ గురించి తెలుసుకోవడం మంచిదే. దీన్ని మీ స్కిల్ సెట్లో యాడ్ చేసుకోవాలి. జేసన్ ఎలా అంటే మోడల్స్కి జేసన్స్ వేరుగా ఉంటాయి. అందుకే ఎంసీపీ ఒక కామన్ జేసన్ మోడల్ ఇస్తుంది. దీనివల్ల ఏ మోడల్ అయినా ఎంసీపీ ఇచ్చే ఏ ప్రోడక్ట్ అయినా కనెక్ట్ అవ్వగలదు. నేను డేటాబేస్ అమ్ముతున్నా, కానీ మీకు ఎంసీపీ ఇవ్వట్లేదు, కానీ కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ కోడ్ వాడాలి. ఇది ఆప్షనల్. ఎంసీపీ ఇవ్వడం మ్యాండేటరీ ఏమీ కాదు. ఫైన్. సో ఇది అటమస్ ఏఐ ఎరా, ఫ్యూచర్ సిస్టమ్స్, ఆటోఫిక్స్ పైప్లైన్స్, సెల్ఫ్ హీల్ ఫెయిల్యూర్స్, ఆప్టిమైజ్ కాస్ట్ లాంటిది. హల్యూసినేషన్ మానిటర్ చేయడం, ఇవన్నీ మీరు సాల్వ్ చేసే యూజ్ కేసెస్. ఇవన్నీ కంప్లీట్ యూజ్ కేసెస్. ఒక టాపిక్ తీసుకుంటే 100 సబ్ టాపిక్స్ నేర్చుకుంటారు. ఈ యూజ్ కేసెస్ బ్యూటీ అదే కదా. సో ఇది ఎలా అంటే యుఎస్లో టాప్ కంపెనీలో ఉన్న నా ఎక్స్ మేనేజర్స్, లీడర్స్తో మాట్లాడాను. మాంగ్ కంపెనీలు, నేను వాటిని వేరే పని మీద కలిశాను. ఆ టైంలో నా పాత మేనేజర్లు కొందరు ఈ పదాన్ని వాడారు. అప్పుడు నేను అసలు ఇదంటే ఏంటి అని వాళ్ళని అడిగాను. అప్పుడే ఈ అటానమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే, నేను దీన్ని ఎక్కడైనా అప్లోడ్ చేస్తాను. నా డేటా ఇంజనీరింగ్ tamil.com సైట్లో ఈ స్లైడ్ ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సరే, నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని ఫేజెస్ యొక్క ఫైనల్ సమ్మరీ ఇది. ఏఐలో దాగి ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏఐ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఇది మనకేం కొత్త కాదు. క్లౌడ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. క్లౌడ్ వచ్చిన కొత్తలో విపరీతమైన హైప్ ఉండేది. అందరూ పిచ్చిగా వాడటం మొదలుపెట్టారు. అన్ని క్లౌడ్లోనే ఉండాలి, అన్ని సర్వీసెస్ క్లౌడ్కి మార్చేయాలి అనుకున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో కాస్ట్ గురించి ఎవరూ ఆలోచించలేదు. ఒక పాయింట్లో కాస్ట్ గురించి వర్రీ అవ్వడం స్టార్ట్ చేశారు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏడాది పాటు అంతా చేసేశాక అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు. అప్పుడే కాస్ట్ ఆప్టిమైజ్ చేసే కొత్త స్కిల్ వచ్చింది. ఏఐలో కూడా అదే జరుగుతుంది. ఇప్పటిదాకా ఎవరు అంటే నేను గత 6 నెలలుగా చెప్పగలను, బహుశా 2026లో ఈ కాస్ట్ అనే మాట పదే పదే వినిపించవచ్చు. కానీ 2023, 2024, 2025 వరకు ఎవరికీ దీని మీద ఆసక్తి లేదు. అంటే ఏఐ విషయాల్లో కాస్ట్ పర్స్పెక్టివ్ గురించి. చాట్‌జీపీటీ క్లౌడ్ ఇచ్చే ఆ $20 సబ్స్క్రిప్షన్ తక్కువగా ఉండొచ్చు, అది ఓకే. కానీ అసలైన ఏపీఐ కాస్ట్, మోడల్ కాస్ట్ కంపెనీలు కట్టేటప్పుడు అది చాలా పెద్ద బిల్ అవుతుంది. ఆ విషయంలో మనం ఏం చేయగలమో తెలుసుకోవాలి. మీరు దీన్ని కూడా ఎంచుకోవచ్చు. నేను అది బిల్డ్ చేశాను అని చెప్పే మిగతా వాళ్ళకంటే మీ ప్రొఫైల్ని ఇది యూనిక్గా చూపిస్తుంది. నేను ఎంసీపీ ఏజెంట్ ఆర్ఏజీ బిల్డ్ చేశాను అని చెప్పే బదులు మీరు దీన్ని యాడ్ చేయండి. మనం పొద్దున్న నుండి మాట్లాడుకుంటున్న మిగతావేవి యాడ్ చేయకపోయినా పర్లేదు. కేవలం దీన్ని యాడ్ చేయండి, ఇది చాలు. మీరు కనీసం నేను ఒక ఏజెంట్ బిల్డ్ చేశాను అని కూడా చెప్పక్కర్లేదు. నేను ఏఐ కోసం ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ చేశాను అని చెబితే చాలు. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇందులో నేను కూడా ఇంకా పర్ఫెక్ట్ కాదు. నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, స్టడీ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా కాస్ట్ తగ్గించడానికి ఏమేమి చేయొచ్చో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. టోకెన్ యూసేజ్, రిపీటెడ్ ఎంబెడ్డింగ్స్, అనవసరమైన ఏపీఐ కాల్స్, ఇన్ఎఫిషియంట్ రిట్రీవల్, ఓవర్ సైజ్డ్ ప్రాంప్ట్స్, రాంగ్ మోడల్ సెలెక్షన్స్, వీటన్నిటితో మీరు ఒక ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అవును కదా. ఫ్యూచర్లో దీని కింద 2-3 రోల్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. అందుకే ఏఐ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీ కరెంట్ టెక్, ఫుల్ స్టాక్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ దేనితోనైనా ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం ఏఐ వాడుతున్నాం కాబట్టి ఇది తెలియాలి.
ఇప్పుడు ఈ హైప్ ఫేజ్ చూస్తే దాదాపు నార్మల్ లైన్కి వచ్చేసింది. ఇది వరకు ఇలా, ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు జనాలు ఏఐ కోసం పెడుతున్న భారీ ఖర్చుని గుర్తిస్తున్నారు. సరే, సో ఇంజనీర్స్ ఏఐలోకి రావడానికి వెనకాడటానికి కారణం ఇదే. ఇంకోటి డూప్లికేట్ ఏఐ ప్రాజెక్ట్స్ ఎవరికి కావాలి? ఏదైనా ఉపయోగం ఉంటేనే చేయండి. వేరే టీం ఆల్రెడీ చేస్తోంది కదా, నేను ఎందుకు చెయ్యాలి అని జనాలు అంటుంటారు. పర్లేదురా, నీకు లెర్నింగ్ ఉంటుంది కదా, నువ్వు చెయ్యి, అంతే కదా, ఎవరో చేసేసారని నువ్వెందుకు వర్రీ, కానీ లెర్నింగ్ ఉంటుంది, చెయ్యి. అవును, ఇది కేవలం ఏపీఐ కాల్ చేయడమే. సరే, సో ఏపీఐ కాల్ అంటే అయినా ఓపెన్ ఏఐ వాళ్ళ మోడల్ ఇంటెలిజెన్స్ని ఏపీఐ ద్వారా మా సిస్టమ్కి ఇస్తోందని చాలా మందికి తెలియదు, జనాలకి తెలియదు. అది ఏపీఐ కాల్ అయినా సరే ఏఐ వరల్డ్లో మీరు కొత్తది నేర్చుకుంటున్నారు కదా. చాట్ జీపీటీ ఇది ముందే చేయగలదు. సరే, చాట్ జీపీటీ ఇది ముందే చేయగలదు, అక్కడ ఏదో ఉంది, జనాలకి తెలియదు. అంటే వాళ్ళకి తెలిసేంత వరకు అది ఒక ఆపర్చునిటీ కదా. అందుకే నేను దీన్ని ఇంకా ఆపర్చునిటీ అంటాను. మనం అవకాశాలని అలానే చూడాలి. నేను నా జిమ్ ట్రైనర్తో మాట్లాడుతున్నప్పుడు తను నాతో ఇలా అన్నాడు, నాకు కూడా నీలాగే కంటెంట్ క్రియేషన్ చేయాలి, టిప్స్ ఇస్తావా అన్నాడు. అప్పుడు నేను కామెంట్ ఆటోమేషన్ ఎనేబుల్ చేసి ఎవరైనా హాయ్ అని కామెంట్ చేస్తే డైట్ షీట్ పంపిస్తా అని పెట్టు అన్నా. కానీ తను లేదు, డైట్ షీట్ కస్టమైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నాడు. అప్పుడు నేను క్లాడ్ వాడొచ్చు కదా అన్నా. తను ఏమన్నావు అన్నాడు. నేను క్లాడ్ అన్నా. అంటే ఏంటి అన్నాడు. అప్పుడు నేను సరే చాట్ జీపీటీ వాడావా అన్నా. వాడాను అన్నాడు. సరే క్లాడ్ కూడా దాని లాంటిదే అన్నా. దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అని అడిగాడు. ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. తను వాడటం మొదలు పెట్టాడు. ఆ రాత్రంతా క్లాడ్తో తెగ మాట్లాడాడు. మరుసటి రోజు తను నాతో ఇలా అంటున్నాడు, ఫిట్నెస్ గురించి నాకున్న నాలెడ్జ్ కంటే అది నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది అని చెప్పాడు. ఇది జరిగి 1 నెల అవుతోంది. నేను నేర్చుకున్న ఒక విషయం ఇదైతే, బయట ఇంకా చాలా మంది ఉన్నారు ఈ క్లౌడ్ లేదా చాట్ జీపీటీ ఏం చేయగలవో తెలియకుండా వాళ్ళు దాన్ని ఇంకో గూగుల్ క్రోమ్ లాగే వాడుతున్నారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదా వేరే సెర్చ్ ఇంజిన్స్ లాగే వాడుతున్నారు కదా. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇక నేను ఏం బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అంటే అది పర్వాలేదు. ఇప్పుడు ఎవరు మ్యాథ్ లేదా మ్యాథ్ లైబ్రరీస్ గురించి అడగట్లేదు, అన్నీ మారిపోయాయి, అన్నీ చాలా వేగంగా మారిపోతున్నాయి. అలా మారుతున్నా సరే పర్వాలేదు. ఆ మార్పుతో పాటే మీరు వీలైనంత నేర్చుకోవచ్చు, ఆ స్పీడ్తో పాటే మీరు నేర్చుకుని వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్ మోడల్స్ కాంప్లెక్స్ అంటారు. అవును, అవి కాంప్లెక్సే, కానీ తెలుసుకోండి. అవునా? కనీసం అది మీరు వేయాల్సిన మొదటి అడుగు. ఎప్పుడు కాంప్లెక్స్ అని అనకుండా మొదటి అడుగు వేసి వాడటానికి ప్రయత్నించండి. ఇక దీని చుట్టూ చాలా హైప్ ఉంది. అవును, ఎక్కువ హైప్ అంటే ఎక్కువ ఆపర్చునిటీ. అసలు ఆపర్చునిటీ లేకపోయినా పర్వాలేదు, దాన్ని వదలకండి. ఎందుకంటే ఒకరి హైప్ ఇంకొకరికి ఆపర్చునిటీ ఇస్తుంది కదా, మనం దాన్ని వాడుకోవాలి. ఇక ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు అంటారు. అవును, అది అందరికీ ఉండే సమస్యే, కానీ ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి. దీన్నో ఆపర్చునిటీగా తీసుకోండి. సరే, ఈరోజు సిడిసి ఈవెంట్లో మీలో కొందరికి స్టార్టింగ్ పాయింట్ దొరికింది కదా. అలాగే మీరు ఎక్స్ప్లోర్ చేసినా, చదివినా, లేదా వీడియోస్ చూసినా, లేదా మనుషులతో మాట్లాడితేనే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఏఐ నన్ను రీప్లేస్ చేస్తుంది, సరే అది మళ్ళీ జనాలు అడుగుతున్న $1 million క్వశ్చన్. అది జరగవచ్చు. సో నేను అది ఎప్పటికీ జరగదు అని చెప్పను. లేదు, నేను అలా అనను. ఎందుకంటే నేను చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్ లాగే 30 years క్రితం జనాలు మొబైల్ ఫోన్స్ గురించి ఏమన్నారంటే వైర్ లేకుండా అసాధ్యం అన్నారు, కానీ ఇప్పుడు సాధ్యమైంది. అలాగే 30 years తర్వాత ఎవరైనా ఇలా అనొచ్చు, అవునా? సో ఇది ఎవరినైనా రీప్లేస్ చేస్తూ కొత్త ఆపర్చునిటీ ఇవ్వచ్చు, కానీ ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. సో అప్పటి వరకు మీకు ఏదైనా చేసే ఆపర్చునిటీ ఉంది. సరే, సో ఎప్పుడు ఆ ఒక్కదాన్నే పట్టుకోకండి, సరేనా? సరే, ఇక చివరగా ఇదన్నమాట .com, bubblburst.com క్రిప్టో. జనాలు ఎప్పుడూ ఆ బర్స్ట్ పార్ట్ని ఏఐతో పోలుస్తారు. చూడండి, ఈ బర్స్టులన్నీ మార్కెట్కి సంబంధించినవి. ఓకే, దీనికి టెక్నాలజీతో సంబంధం లేదు. సో క్రిప్టో అనేది గ్రేటర్ హారిజాంటల్ కాదు. .com
అది మళ్ళీ గ్రేటర్ హారిజాంటల్ బర్స్ట్ అన్నా కూడా అది ఇంకా ఉంది. జనాలు ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో ఏఐ విషయంలో కూడా అంతే. ఒకవేళ వర్స్ట్ కేస్లో బర్స్ట్ జరిగినా కూడా మనకి మోడల్స్ పైన అవగాహన ఉంటుంది. టోకెన్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్, ఏఐ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అవకాశాలు ఇంకా ఉంటాయి. ఎందుకంటే బర్స్ట్ వచ్చినప్పుడు అది కాస్ట్లీ అని తెలిసినప్పుడు, లేదా ఇన్వెస్టర్స్ వెనక్కి తగ్గినప్పుడు, ఏఐకి ఇన్వెస్ట్మెంట్ ఆపేసినప్పుడు బర్స్ట్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. కానీ అప్పటికే టెక్నాలజీ మనకు వచ్చేసింది. సో మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఓకే, కొన్ని కరెక్షన్స్ జరగవచ్చు, కానీ టెక్నాలజీ ఆల్రెడీ మనకి వచ్చేసింది. మనం చేస్తున్న పనులని కంటిన్యూ చేయొచ్చు. ఈ .com బబుల్ బర్స్ట్ అంటున్నా కూడా మనం చేస్తూనే ఉన్నాం. .com బబుల్ బర్స్ట్, రైట్, ఫైన్. అవును, సరే, నా చివరి స్లైడ్ ఇదే. మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ నా సోషల్ మీడియా అకౌంట్స్. మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను ముందే చెప్పినట్లు ఈ ఏఐ రోడ్ మ్యాప్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినదంతా 1 గంట పూర్తి వీడియోగా ఉంది. ఆ వీడియోలో ఇంకా కంటెంట్ ఉంది. ఇక్కడ 30 మినిట్స్ టైం లిమిట్ వల్ల ఎక్కువ మాట్లాడలేకపోయాను. నిజానికి ఈ టాపిక్ గురించి రోజంతా మాట్లాడగలను. ముగించే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏఐ అనేది సబ్జెక్టివ్, సరేనా? కాబట్టి అది గుర్తుంచుకుని ఏఐతో ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా మీకున్న భయం, ఆందోళన లేదా కన్ఫ్యూజన్స్ అన్నీ తగ్గిపోతాయి. సరే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.